ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్, నేచర్ మంత్ర. ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ప్రభుత్వాలు మారినప్పుడు, లేకుంటే అనుకోని ఘటనలు ఏమైనా జరిగినప్పుడు, అది కాకుంటే చారిత్రాత్మకమైనటువంటి సంఘటనలు కలకాలం నిలవాలనుకుంటేనో పేర్ల మార్పు అనేది గతంలోంచి మనం చూస్తూనే ఉన్నాము. ప్రదేశాల పేర్లతో పాటుగా అక్కడున్నటువంటి ఊర్ల పేర్లను కూడా మారుస్తున్నటువంటి ఘటనలు మనం చాలా చూసాం. గతంలోనే అలహాబాద్ని ప్రయాగ్రాజ్గా మార్చారు, గుర్గావ్ని గురుగ్రామ్గా కూడా మార్చారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి సంబంధించి పురాతన కాలానికి ఉన్నటువంటి పేరు, మహాభారత కనెక్షన్స్ ఉన్నటువంటి పేరు ఇంద్రప్రస్థాని పెట్టాలి అనేటువంటి ఒక డిమాండ్ మళ్ళీ వినిపించింది. గతంలో 2022లో కూడా తీవ్ర స్థాయిలో ఇలాంటి డిమాండ్ అనేది వినిపించింది. తాము నిరసనలు కూడా దిగినటువంటి కొంతమంది సాధు సంతులను మనం చూసాం. ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ కూడా ఢిల్లీ పేరును ఇంద్రప్రస్థగా మార్చాలి అనేటువంటి డిమాండ్తో అక్కడున్నటువంటి ఢిల్లీ ప్రభుత్వానికి ఒక లెటర్ని కూడా రాసింది. ఇది కేవలం పేరు మార్పిడి మాత్రమే కాదు, ప్రస్తుత తరానికి, రాబోయేటువంటి జనరేషన్కి మన పురాణాలు, ఇతిహాసాలు, మన చరిత్ర గురించి వివరించడానికి ఇంద్రప్రస్థ పేరు మార్చాలి. ఢిల్లీ అనేది కేవలం 2000 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి భారతదేశం గురించి మాత్రమే చెబుతోంది. ఇంద్రప్రస్థ అనే పేరు కనుక పెడితే అది 5000 సంవత్సరాల చరిత్రని మనకి రీకనెక్ట్ చేస్తుంది అనేటువంటి మాటని వినిపిస్తూ కేవలం అక్కడ ఢిల్లీని ఇంద్రప్రస్థగా మార్చడం మాత్రమే కాదు, దానికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి చర్యల మీద కూడా విశ్వ హిందూ పరిషత్ తన డిమాండ్ను ఉంచింది. ఇందులో భాగంగా కేవలం ఢిల్లీని ఇంద్రప్రస్థ కాదు, ఢిల్లీలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను కూడా ఇంద్రప్రస్థ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పేరు మార్చాలి అనే దాంతోపాటుగా ఢిల్లీ రైల్వే స్టేషన్ని ఇంద్రప్రస్థ రైల్వే స్టేషన్గా, అలాగే షాజహానాబాద్ డెవలప్మెంట్ బోర్డును కూడా ఇంద్రప్రస్థ డెవలప్మెంట్ బోర్డుగా మార్చాలి అనేటువంటి డిమాండ్ చేసింది. దీంతో పాటుగా అక్కడ గతంలో ఉన్నటువంటి ఏవైతే విగ్రహాలు ఉన్నాయో, మొఘలుల కాలం నాటి విగ్రహాలు ఉన్నాయో వాటిని తొలగించాలి. భారతదేశానికి కనెక్ట్ అయ్యి ఉండి, మహాభారతానికి కనెక్ట్ అయ్యి ఉండి ఉన్నటువంటి వ్యక్తుల విగ్రహాలని అక్కడ పెట్టాలి. ఎట్ ద సేమ్ టైం సాధు సంతుల విగ్రహాలని కూడా అందులో చేర్చాలి అనేటువంటి డిమాండ్తో పాటుగా మన దగ్గర ఉన్నటువంటి సిలబస్లో కూడా కేవలం అక్కడ ఉన్నటువంటి మొఘలుల పాలనలో, లేకుంటే ముస్లిం పాలకులకు సంబంధించినటువంటి చరిత్రని వివరించేలా మనకి సిలబస్ ఉంది. అలాంటి చరిత్ర మనకి అవసరం లేదు. మనకు కావలసినటువంటి చరిత్ర ఘనమైనటువంటి భారతదేశ చరిత్ర, ఘనంగా ఉన్నటువంటి వారసత్వ సంపద, వీటికి గుర్తుగా అలాగే ఢిల్లీకి ఉన్నటువంటి చరిత్రను వివరించేలా కూడా సిలబస్ ఉండాలి అనేటువంటి మాటను చెప్పింది. దీంతో పాటుగా ఒక గ్రాండ్ మెమోరియల్ని ఏర్పాటు చేయాలి అనేది, కింగ్ హేమచంద్ర విక్రమాదిత్యతో పాటుగా కింగ్ హేమచంద్ర విక్రమాదిత్య మిలిటరీ స్కూల్ని ఏర్పాటు చేయాలి అనేటువంటి ఒక మాటను కూడా, హేమచంద్ర విక్రమాదిత్య చరిత్రని మన వారికి ఎందుకు ఇప్పటికీ వివరించట్లేదు అనేటువంటి మాటని ఢిల్లీ విశ్వ హిందూ పరిషత్కి చెందినటువంటి సురేంద్ర కుమార్ గుప్తా లెటర్ రాశారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ప్రభుత్వానికి ఆయన గతంలో ఉన్నటువంటి డిమాండ్లని, ఆ తర్వాత ఇప్పుడు సరికొత్తగా తీసినటువంటి డిమాండ్ను కూడా ఆయన వివరిస్తూ ఒక లెటర్ రాశారు. వెరీ రీసెంట్గా ఢిల్లీలోనే ఇంద్రప్రస్థ పునర్గర్జన్ సంకల్ప సభ అనేది జరిగింది. అందులో తీసుకున్నటువంటి తీర్మానాలని సురేంద్ర కుమార్ గుప్తా ఈ లెటర్లో వివరించారు. యాక్చువల్గా ఇంద్రప్రస్థ అనేటువంటి డిమాండ్ మహాభారతానికి కనెక్షన్తో ఉంది. ఆ తర్వాత పాండవుల మధ్యముడైనటువంటి అర్జునుడు స్థాపించినటువంటి ఇంద్రప్రస్థాన్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి మాటను కూడా ఇందులో వెల్లడించారు. యాక్చువల్గా ఇది కేవలం ఫస్ట్ టైం మాత్రమే కాదు, గతంలో కూడా ఢిల్లీకి సంబంధించి బోల్డ్ అన్ని చేంజెస్ అయితే జరిగాయి. రాజ్పథ్ని కర్తవ్యప్రద్గా మార్చారు. ఆ తర్వాత మొఘల్ గార్డెన్స్ను కూడా రీనేమ్ చేశారు అమృత్ ఉద్యాన్గా. సో రాజ్పథ్ని 2022లో కర్తవ్య పథగా మార్చారు. ఆ తర్వాత అమృత్ ఉద్యాన్, మొఘల్ గార్డెన్ని అమృత్ ఉద్యాన్గా 2023లో మార్చారు. ఫిరోజ్ షా కోట్లా స్టేడియంని కూడా 2019లో అరుణ్ జైట్లీ స్టేడియంగా మార్చారు. దీంతో పాటుగా 2017లోనే డల్హౌజీ రోడ్ని దారా సికోస్ రోడ్ అనేలాగా 2017లో కూడా మార్చారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి సంబంధించి ఇంద్రప్రస్థ అనే పేరు మార్చాలి అనేటి డిమాండ్ చాలా రోజుల నుంచి వినిపిస్తుంది. ఇది కేవలం
మన దేశ రాజధాని ఢిల్లీ అనే పేరు అది మాత్రమే కాకుండా నేషనల్ క్యాపిటల్ రీజియన్తో పాటుగా భారతదేశానికి సంబంధించి కూడా ఇప్పుడు కేవలం ఒక కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ పేరు మార్చారు అనేది మాత్రమే కాదు, దీంతో పాటుగా భారతదేశానికి రాజధాని అంటే ఢిల్లీ అని కాకుండా ఇంద్రప్రస్థ అనేలా ఉండాలి అనేటువంటి డిమాండ్ కూడా రోజు రోజుకి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో యాక్చువల్గా ఢిల్లీకి సంబంధించి గతంలోనే ఇలాంటి ప్రతిపాదనలు కూడా వచ్చాయి. నఫర్గర్ని కూడా పేరు మార్చాలి అనేది, నహర్గర్ అనే పేరు మార్చాలి అనేది, మొహమ్మద్పూర్ని కూడా మాధవాపూర్గా మార్చాలి అనేది, ముస్తఫాబాద్ని శివ్ విహార్గా మార్చాలి అనేటువంటి పేరులో, తుగ్లక్ లేన్ని కూడా మార్చాలి అనే దాంతోపాటుగా స్వామి వివేకానంద మార్గ్గా తుగ్లక్ రోడ్ని మార్చాలి అనేటువంటి డిమాండ్ కూడా ఉంది. అక్బర్ రోడ్డుని మహారాణా ప్రతాప్ రోడ్డుగా మార్చాలి అనేటువంటి డిమాండ్ వినిపించింది. తుగ్లక్ రోడ్డుని గురు గోవింద్ సింగ్ మార్గ్గా మార్చాలి అనేటువంటి డిమాండ్ ఉంది. దీంతో పాటుగా షాజహాన్ రోడ్ను కూడా జనరల్ బిపిన్ రావత్ రోడ్డుగా మార్చాలి అనేటువంటి డిమాండ్స్ అనేవి గతంలో కూడా వినిపించాయి. అయితే గతంలోనే చాలా సీరియస్గా కర్తవ్యపదిని రాజ్పథ్ని కర్తవ్యపథ్గా మార్చిన తర్వాత మొఘల్ గార్డెన్ కూడా ఆ పేరు మార్చిన తర్వాత అమృత్ ఉద్యాన్గా మార్చారు. ఈ మొఘల్ గార్డెన్ అనేది రాష్ట్రపతి భవన్లో ఉంటుంది. దాన్ని మార్చిన తర్వాత అప్పుడే ఇంద్రప్రస్థగా మార్చాలి అనేటువంటి డిమాండ్ అయితే వచ్చింది. బట్ మెల్లిమెల్లిగా ఒక్కొక్కరు ఒక్కొక్కటి పేరు మారుస్తున్నప్పుడు ఎక్కువగా పేర్లు మార్చింది ఉత్తరప్రదేశ్కి సంబంధించి, ఆ తర్వాత నేషనల్ క్యాపిటల్ రీజన్ పరిధిలో ఉన్నటువంటి గుర్గామ్ పేరు కూడా మారింది. అంటే గుర్గామ్ని కాస్త గురుగ్రామ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంద్రప్రస్థాన్ని మార్చాలి అనేటువంటి డిమాండ్ కూడా తీవ్ర స్థాయిలో వినిపిస్తోంది. అందులోనూ ఒక సంకల్ప సభ అనేది పెట్టిన తర్వాత, కేవలం ఇదే డిమాండ్తో ఒక సంకల్ప సభ అనేది పెట్టిన తర్వాత దీనికి సంబంధించి పెద్ద ఎత్తున అయితే మహాభారతానికి రిలేటెడ్గా ఉన్నటువంటి ఒక మోడర్న్ సిటీగా దీన్ని మార్చాలి అనేటువంటి ఒక మాట కూడా వినిపిస్తోంది. ఇంద్రప్రస్థ అనేది మనకి హిందూ మైథలాజికల్గా మహాభారతంలో ఉంది కాబట్టి దాన్ని రీకనెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం పేరు మార్పిడి మాత్రమే కాదు, మన సంస్కృతి సంప్రదాయాలను, మన ఇతిహాసాలని, పురాణాలని, అక్కడున్నటువంటి చరిత్రను కూడా మళ్ళీ మనం రీకనెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి డిమాండ్ని అయితే వెరీ రీసెంట్గా జరిగినటువంటి ఇంద్రప్రస్థ పునర్గర్జన్ సంకల్ప సభ వివరించింది, తీర్మానాలు కూడా చేసింది. ఆ నేపథ్యంలోనే విహెచ్పి ఢిల్లీ గవర్నమెంట్కి అయితే లెటర్ రాసింది. మరి ఢిల్లీ గవర్నమెంట్ ఎలా రెస్పాండ్ అవుతుంది? నిజంగానే ఢిల్లీ పేరు అనేది పోయి ఇంద్రప్రస్థ పేరు వస్తోందా? మీరేమనుకుంటున్నారు? కామెంట్స్ రూపంలో తెలియచేయండి.